హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ యాక్చువల్గా నిన్నే ఇస్తామన్నారు. మరి ఇప్పటివరకు అయితే రాలేదు. నేను ఈ వీడియో చేసే టైంకి వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో రాత్రేమో కమింగ్ సూన్ అని ఒక పెట్టారు. ఇవాళ మార్నింగ్ ఈ రోజున 17th వస్తాయి అనేటువంటిది ఒక విషయం అయితే న్యూగా మనకు కనబడుతుంది. దానికి సంబంధించి మీరందరూ అఫీషియల్ వెబ్సైట్ ఇందులోనే మీకు కనబడుతుంటుంది. ఇందులో వాళ్ళు క్లియర్గా నిన్న నైట్ అలాట్మెంట్స్ విల్ బి రిలీజ్డ్ సూన్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ చూస్తే కొత్తగా మనకు కనబడుతుంది క్లియర్గా, మీరు అందరూ గమనించాలి. ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ 17th July 2024 అని ఇచ్చారు. కానీ టైం అయితే మెన్షన్ చేయలేదు వాళ్ళేమి. మరి ఏ టైంకి ఇస్తారు అనేది మనకి తెలియదు. ఈవినింగ్కి ఇస్తారా, ఎలా ఇచ్చినా మనకు కంగారు పడాల్సిన పని లేదు. చాలామంది స్టూడెంట్కి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవాళ నుంచి 22nd వరకే ఉంది అనుకుంటున్నారు. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనకి ఇవాళ నైట్కి జోసా కౌన్సిలింగ్ కూడా ఈవినింగ్ 5 o'clock వచ్చేస్తే, ఆ తర్వాత వస్తే మరీ మంచిది. అన్నీ చూసుకొని 19th తెలంగాణలో కూడా సీట్స్ వచ్చేస్తాయి. ఈ మూడిట్లోనూ వచ్చిన వాళ్ళు రాసిన వాళ్ళు ఉంటే ఈ మూడు చూసుకొని మనకి ఏది బెస్టో అప్పుడు డబ్బులు కట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ పడకండి. ఇవాళ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే ఇవాళ వస్తుంది. మీ ఫోన్కి మొబైల్కి మెసేజ్ రావచ్చు. దాదాపుగా వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా మొబైల్కి మెసేజ్లు వస్తూ ఉంటాయి. లేదా ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఎక్కడైతే కౌన్సిలింగ్ వెబ్సైట్లో పెట్టుకున్నారో, వెబ్ ఆప్షన్స్ పెట్టారో అదే వెబ్సైట్లో వెరీ క్లియర్గా మీకు కనబడుతూ ఉంది. ఇక్కడ అలాట్మెంట్ సీట్స్ ఇవాళ వస్తాయనేటువంటిది. అలాట్మెంట్ విల్ బి ఆన్ July 17th అని ఇచ్చారు. రిపోర్టింగ్ డేట్ ఏమన్నా మారుస్తారేమో చూద్దాం. సో సెకండ్ రౌండ్ గురించి కానీ వీటి గురించి కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు అయితే ఏమీ లేదు. సో డోంట్ గెట్ టెన్స్. మీకు మంచి కాలేజీలో సీట్ వస్తే నేను కూడా కోరుకుంటున్నాను, రావాలని కూడా కోరుకుంటున్నాను. మిగిలిపోయిన సీట్లకైతే ఖచ్చితంగా సెకండ్ రౌండ్, ఫైనల్ రౌండ్ ఉంటుందేమో ఏపీలో, చూద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.